బీసీల 42% రిజర్వేషన్ పై కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి అయితే రావడం జరిగింది. సో మంత్రులందరూ కూడా ఇక్కడ మద్దతు అయితే తెలుపుతా ఉన్నారు. సో మనతో పాటు సీతక్క గారు ఉన్నారు మంత్రి. అక్క, మరి 42% రిజర్వేషన్ విషయంలో ఈరోజు మద్దతు తెలుపుతా ఉన్నారు, ఏంటి ఎట్లా చెప్తారు? మన కోర్టు కూడా హైకోర్టులో చూసుకోవాలని చెప్పడం. మేము చిత్తశుద్ధితోటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన ఇత్నా ఆబాద్ ఉత్నా ఇసేదారి అనే డిమాండ్ తోటి మనమెంతో మనకంత దానికోసం చిత్తశుద్ధితో నెలన్నర రోజులు కులగణన చేపట్టినము, డెడికేటెడ్ కమిటీ వేసినాము, అసెంబ్లీలో తీర్మానం చేసినాము. ఆ బిల్లులు కేంద్రానికి పంపినాము. ఇప్పుడు చేయాల్సింది కేంద్రం, బీజేపీ ప్రభుత్వం. వాళ్ళ మీద ఒత్తిడి చేయడం కోసం మేము ఈ యొక్క మద్దతులో పాల్గొంటున్నాం. అది చేయకుండా కొంతమంది కులగణన పాల్గొని బీఆర్ఎస్ నాయకులు, కులగణనలో పాల్గొని బీజేపీ నాయకులు వాళ్ళు అలా డ్రామాలు చేస్తూ మమ్మల్ని మాట్లాడుతున్నారు. మా చిత్తశుద్ధిలో ఎక్కడ లోపం జరిగిందని అడుగుతున్నా. డెడికేటెడ్ కమిటీ వేసినాము. కోర్టు మరి 3-4 నెలల నుంచి కేంద్రం దగ్గర పెండింగ్ పెట్టుకున్నది బిల్లులు. ఎన్ని రోజులు ఆపుతారు? మరి తమిళనాడులో 10 సంవత్సరాలు ఉండే. ఈరోజు మీ ఉద్దేశం ఏందో చెప్పాలి కదా బీజేపీ ప్రభుత్వము. మేము పంపిన బిల్లులు రిజెక్ట్ చేస్తావా, యాక్సెప్ట్ చేస్తావా చెప్పకుండా ఈడ మాత్రమేమో మద్దతు ఇస్తున్నారు, ఆడ మాత్రమేమో బిల్లులను తొక్కి పెడుతున్నారు. కాబట్టి మీ భాగవతం ఏందో బయటకు రావాలనేది మేము ఈరోజు నిలబడదని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏంటక్క, ఏం చెప్తారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి ఇవ్వాలి, కేంద్రం మీద ఒత్తిడి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. మరి వాళ్ళు అట్లనే దగ్గర పెట్టుకుంటే, వాళ్ళు నో అనర్ ఎస్ అనకుండా అట్లనే పెట్టుకుంటే మేము అట్లనే కూర్చోలేము కదా. పబ్లిక్ మాకు 42% ఇవ్వాలని ఉంది. మేము అన్ని రకాలుగా ఎంపెరికల్ డాటా తీసుకొని చేసినాము. ఏ రూల్స్ ప్రకారం అయితే మనం కులగణన చేయాలో, ఏ ప్రకారం అయితే ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వగలుగుతామో అవన్నీ చేసినాం. ఇక చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర మేము పంపిన బిల్లుల మీద వేయాలి. అది వేయకుండా ఆపుకున్నప్పుడు ఇట్లా ఖాళీగా కూర్చోం కదా. అందుకనే కేంద్ర ప్రభుత్వం మీదనే ఈ యుద్ధం చేస్తున్నాం. మేము పంపిన బిల్లులను ఆమోదించండి, మాకు 42% రిజర్వేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఆల్ పార్టీస్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇంకా నీకు ఆబ్జెక్షన్ ఎక్కడుంది? అందుకనే నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి మేము ముందుకెళ్తున్నాం. సరే, కోర్టుల ద్వారా కొంతమంది ఆపొచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ బిల్లును నేను పాస్ చేస్తున్నా, ఇది న్యాయమైంది అని చెప్పేసాయి, అయిపోతుంది. ఇంకా ఇక్కడేమో మద్దతు అట, అక్కడేమో ఆపుడట. ఈ రాజకీయాలు. బీజేపీ నాయకులు కూడా అసెంబ్లీలో మన మద్దతు తెలపడం జరిగింది, గవర్నర్ దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. కేంద్రం మీరు ఎందుకు మరి దీనిపై ఎలాంటి క్లారిటీ చెప్పట్లేదు? బీజేపీ నాయకులు ఆ చిత్తశుద్ధి చూపించాలి. ప్రధానమంత్రి బీసీ అంటాడు. మరి బీసీ అన్నప్పుడు మేము బీసీల కోసమే కదా తీసుకొచ్చింది. మా రాహుల్ గాంధీ పొట్లాడేది కూడా బీసీల కోసమే కదా. మరి దీన్ని వదిలిపెట్టి ఇక్కడున్న కొన్ని చిన్న చితక పార్టీలో నాయకులు కాంగ్రెస్ని టార్గెట్ చేసి కాంగ్రెస్ చేసిన దాంట్లో ఎక్కడ లోపం ఉన్నది? కులగణన చేసినాం, మరి అదేవిధంగా డెడికేటెడ్ కమిటీ చేసినాం, కులగణనలో కూడా ఎంపెరికల్ డాటా వేసినాం, లక్షల మంది ఉద్యోగులను పెట్టినాం. ఒక్కరోజు లెక్క ఏదో కుటుంబ సర్వే, సమగ్ర సర్వే ఒక కుటుంబం పిలిపిస్తే చేసింది కాదు. ఇది ప్రజాస్వామికబద్ధంగా మన అసెంబ్లీ నిర్ణయం మేరకు మేము చేసినాం. మరి ఎక్కడ లోపం జరిగింది? కేంద్రం చేయాలి. ఏం చెప్తారు అక్క మరి? అంటే ఇదంతా కేవలం రాజకీయంగా డైవర్ట్ చేయడం కోసమే చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం? అరే మా దగ్గర లోపం ఎక్కడ జరిగింది? మేము అన్ని ఇప్పుడు నువ్వు రావడానికి అన్ని గేట్లు తెరిచి పెట్టినాము. నువ్వు రాకుండా ఆడ కూర్చొని డ్రామా చేసి రానిత్తలేరు అని ఇది కాదు కదా. మేము అన్ని క్లియర్గా మేము చేసిన దాంట్లో ఏది తప్పున్నదో చెప్పాలి కదా. మేము బిల్స్ పంపించినాం, ఆ బిల్స్లో ఏది తప్పున్నదో చెప్పకుండా ఆడ ఆపుకొని వీళ్ళు ఇక్కడ ఈ సన్నాయి మాటలు మాట్లాడు కాదు. మేము పంపకుంటే, మేము పంపిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే అది చూపించండి. అంతేగాని ఇట్లా మాట్లాడడం అనేది కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం మాట్లాడుతున్నారు అంతే.